సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? సంవత్సరం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరులోనే ఉంటున్నా. గుంటూరులోనే ఉంటారు సార్. మీ పరిసర ప్రాంతాల్లో ఏమన్నా ప్రాబ్లమ్ మీకు నోటిఫై అయ్యా? లేదుగా, పర్లేదు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కానీ అంత వాటర్ అది బాగానే వస్తుంది. పొలిటికల్గా వస్తే 5 yearsలో చాలా నష్టపోయారు, విపరీతంగా నష్టపోయారు. ప్రతి కులం నష్టపోయింది, ప్రతి వర్గం నష్టపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే చంద్రబాబు గారు టైంలో ఎక్కువ వాగ్దానాలు చేశాడు. బీసీలకి 50 ఏళ్ళకి ఇవ్వటం అనేది జరిగేది కాదు. అది ఒక్కటి మానుకోమని నేను 40 సంవత్సరాలు తెలుగుదేశం. ఎందుకని సార్? అది చేయలేరు, అది ఇంపాసిబుల్. 50 ఏళ్ళకి పెంచిన అనేది వేస్ట్ నా ఉద్దేశం. అసలు అది 50 ఏళ్ళ వ్యక్తి కూడా పని చేయలేకపోతే ఇంకెవరు చేసుకుంటే 65 సంవత్సరాలు 60 దాకా. కొంతమంది వికలాంగులు 50 ఏళ్ళలో ఆరోగ్యం క్షీణించిన వారు ఉంటారు కదా. కరెక్ట్. వికలాంగులకి ఇప్పుడు కొంతవరకు పాత మెథడ్స్ ఫాలో అయిన వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. అప్డేటెడ్ వర్షన్స్లో సిటీస్లో ఉన్న వాళ్ళు 50 yearsకి రేడియేషన్కి గురి అయ్యి చాలా మెత్తబడిపోతుంటారు. అలాంటి వారికి అప్లబుల్ కదా. నేను అలాంటి వాళ్ళని అంటలేదు. వికలాంగులకి ఇవ్వాలి. వాళ్ళు 30 కానీ 40 కానీ 20 కానీ వికలాంగులకి ఇవ్వాలి. అది ఎప్పుడు ఉండేది. అంటే వికలాంగులని కాదు, ఆరోగ్యం అంగవైకల్యం లేకుండానే ఆరోగ్యం క్షీణించి ఉంటుంది. అవునవును, వాళ్ళకి ఇవ్వాలి. వాడట్లేదు. షుగర్లు బీపీలు వచ్చిన వాళ్ళు ఎండకెళ్ళి అది ఎస్సీ ఎస్సీ బీసీ ఓన్లీ ఆ కులాలకు పెట్టి, ఆ కులాల్లో లేని వాళ్ళు అనుకో అగ్రవర్ణంలో భయంకరంగా ఉన్నారు లేని వాళ్ళు. ఆ లెక్క కొట్టి 50 సంవత్సరాలకి ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే సోమరులు అయిపోతున్నారు. ఉన్న పెన్షన్లు ఎక్కువైనాయి. అభివృద్ధి సంక్షేమం అనేది సమంగా చేస్తున్నాడు చంద్రబాబు. కానీ ఓవర్ అయ్యాలకి ఇప్పుడు మీరు అంటున్నారు సూపర్ 6 అని. సూపర్ 6 ఎందుకు చేయలేకపోయాయంటే ఇవే ఈ 6 చేశాడనుకో ఇంకా తక్కని 5 చేయమనే ఇదేలో ఉండేది. ఏటి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా గుంటూరు ఎంపీ పెమ్మసాని గారి నెంబర్ 1. ఆ గుంటూరు ఎంపీ గారు శంకరవాళ్ళ బ్రిడ్జి కానీ, రోడ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ విపరీతంగా చేస్తున్నారు. వైసీపీ టైంలో నేను గుంటూరులో 20 సంవత్సరాలు అంటున్నాను. వైసీపీ రోజుల్లో 1% వేసారు సీసీ రోడ్లు, లేదా 5% వేసింటారు. ఇప్పుడు 9 నెలల్లో 70% దాకా వేసారు. అడిగిన కాడల్లా వేస్తూనే ఉన్నారు. నిన్నగా మన ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యే ఆమె పేరేంటో నజీది 2 ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు 3 సార్లు ఒకే గంటలో 3 సార్లు ప్రారంభోత్సవాలు జరిగింది. వికాస్ నగర్ కానీ, సిద్ధార్థ నగర్లు కానీ సీసీ రోడ్లు అవి బాగున్నాయి. కాకపోతే ఈ బీసీలకి 50 ఏళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీకి 50 ఏళ్ళ అనేది మాత్రం నేను తెలుగుదేశం 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఆ కార్యకర్తగా పార్టీ చేసిన మొట్టమొదటిలో మండలానికి కూడా పనిచేసాం. అదొక్కటే ప్రాబ్లం. చంద్రబాబు గారి పరిపాలన నెంబర్ 1. ఈ 5 సంవత్సరాలుగా 10 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయగలరా? కంపల్సరీ చేస్తాడు. 4 yearsలో చేస్తాడు కంపల్సరీ. సార్ అమరావతి రాజధానిగా పూర్తి అవుతుంది అంటారు ఈ 5 ఏళ్లలో? 28 కల్లా పూర్తి అయిపోతుంది. 100% అవుతుంది. వాళ్ళు పెట్టినవి మొత్తం 100% అవుతుంది. కానీ మహానగరంగా హైదరాబాద్లో వెళ్ళగాలంటే 50 సంవత్సరాలు. అది కంపల్సరీ 40 నుంచి 50 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడే అంత నగరంగా చేయలేరు. 3 yearsలో 28 కల్లా పూర్తిగా అయిపోద్ది అనుకున్న గ్యారెంటీగా. అది ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం సార్ మీ పేరు? రమేష్. రమేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మా చెబుల మండలం సేకూరు. సేకూరు. సార్ ఇప్పుడు మీరున్న సరౌండింగ్స్లో మీ చుట్టుపక్కల కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏమన్నా సమస్యలు కనిపించాయి? అంటే ఈ సమస్య తీరిస్తే ఈ ప్రభుత్వం జనాలకి చాలా ఉపయోగపడుతుంది, లేదా సొసైటీకి ఉపయోగకరంగా ఉంటుంది అనే సమస్య అయినా మీ అవగాహనకు వచ్చిందా? అంత బాగుందమ్మా, చాలా బాగుంది. ఏ ప్రాబ్లమ్స్ లేదు. చాలా బాగుంది అనిపించింది. ప్రాబ్లమ్స్ లేని పాలన అంటారు? అవును, తప్పకుండా. ఖచ్చితంగా. మాకు మేము రిటైర్డ్ ఎంప్లాయీ 2018 నుంచి బకాయిలు పెట్టిపోయాడు అయ్య గారు. మాకు 2018 నుంచి ఇవాళ బకాయిలు ఇప్పటికీ ఇవ్వలేకపోయారు గవర్నమెంట్. అదొకటే మాకు మేము ఎంప్లాయీస్గా, రైతుగా చాలా చేయాలనిపిస్తుంది. అంటే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. గవర్నమెంట్ అందరికీ బాగుంది. చిన్నవాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఎంప్లాయీస్కి రేట్ పెన్షన్ వస్తున్నాయి, ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయి. రైతు మొత్తం గిట్టుబాటు ధర లేదు. రైతులు బాగా మా అభిప్రాయం బాగా ఇబ్బందులు ఉన్నారనిపిస్తున్నామా. వాళ్ళు చేయాలి, చేస్తే వాళ్ళు చేయాలి ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్.